హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన కింగ్ నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ ఫుల్ గరం గరం అయ్యాడు. ముఖ్యంగా రాము రాథోడ్తో మాట్లాడుతూ రాముకి ఈసారి చుక్కలు చూపించాడనే చెప్పాలి. ఎందుకంటే గత 2-3 వారాలుగా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, మా ఇంటిపైన బెంగపడింది, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటూ అందరి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. ఆటపై మాత్రం పూర్తిగా పట్టు కోల్పోయాడు అనే చెప్పాలి. గత 2-3 వారాలుగా రాము ఇది బాగా చేశాడబ్బా అని అనిపించేలా ఏ టాస్క్లో ఆడింది లేదు, ఎక్కడా మాట్లాడింది లేదు. దీంతో ఈరోజు స్టేజ్ మీద నుంచి నాగార్జున మాట్లాడుతూ రాము, నీకు అసలు ఈ ఇంట్లో ఉండాలని ఉందా లేదా, బయటకు వెళ్ళిపోవాలనుకుంటే ఈ క్షణమే బయటికి వెళ్ళిపో అంటూ బిగ్ బాస్ మెయిన్ డోర్ ఓపెన్ చేయండి అని చెప్పగానే బిగ్ బాస్ కూడా డోర్స్ ఓపెన్ చేశాడు. దీంతో రాముతో పాటు హౌస్ మేట్స్ అందరూ కూడా షాక్ అయ్యారనే చెప్పవచ్చు. రాము, నువ్వు ప్రతిసారి రోజుకు 10 సార్లు నేను వెళ్ళిపోతాను అని అంటుంటావు కదా, ఇప్పుడు నీకు ఆ అవకాశం ఇస్తున్నాను, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో, అంతేకాని రోజుకు 10 సార్లు ఆ డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు అంటూ గట్టిగా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో రాము రాథోడ్ మోకాళ్ళపై కూర్చొని సారీ సార్, క్షమించండి, నా ఫ్యామిలీ గుర్తుకు వచ్చి అలా అన్నానే కానీ నాకు నిజంగా మనస్ఫూర్తిగా వెళ్ళాలని లేదు, ఇకపై అలాంటి మాటలు కూడా మాట్లాడకుండా గేమ్పై మాత్రమే ఫోకస్ చేస్తాను అంటూ రాము చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత రాము ఆట గురించి నాగార్జున మాట్లాడుతూ ఈ వారం నువ్వు కనిపించింది అలాగే ఆడింది కూడా కేవలం ఒకే ఒక టాస్క్, ఆ టాస్క్ కూడా నీ మూలాన భరణి కూడా ఓడిపోయాడు, అదేంటి అంత స్లోగా టాస్క్ ఆడావు, పోని టాస్క్ ఆడిన తర్వాత ఏమైనా నీ వాదన ఎక్కడైనా వినిపించిందా అంటే ఈ వారంలోనే కాదు, నువ్వు ఎప్పుడైనా కూడా నీ స్టాండ్ తీసుకోవడంలో కానీ ఒకరి విషయంలో నువ్వు మాట్లాడడంలో కానీ అస్సలు స్టాండ్ తీసుకోవు, అస్సలు నోరు తెరవవు, ఏదో ఉన్నామా అంటే ఉన్నాము అన్నట్టుగా బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్నావు. కానీ వారాలు గడిచే కొద్దీ సీజన్ హైలైట్ ఇంకా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో ముందుకు పోతుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ ఇంట్లో కొనసాగాలి అంటే నీ స్టాండ్ ఏమిటో నోరు తెరిచి చెప్పాలి. అప్పుడు మాత్రమే ఆడియన్స్ కూడా నువ్వేంటో, నీ పని ఏంటో, నీ మాట ఏంటో పసిగట్టి నీకు మద్దతు ఇవ్వాలా లేదా అనేది నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇకపై అయినా నోరు తెరిచి మాట్లాడి ఒక స్టాండ్ ఏమిటో చెప్పి ఇంటికి వెళ్ళిపోతాను అని కాకుండా ఇంట్లో ఉండి నువ్వేంటో ప్రూవ్ చేసుకో రాము అంటూ ఇదే నీకు ఫైనల్ వార్నింగ్. మరోసారి నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటే ఆ క్షణమే బిగ్ బాస్ డోర్స్లో నుంచి నిన్ను బయటకు పంపించేస్తాడు అంటూ వార్నింగ్ ఇచ్చి కూర్చోబెట్టడం అయితే జరిగింది. సో ఫైనల్లీ రాముకి చుక్కలు చూపించిన నాగార్జునపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.